రెడ్డి ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారని వెల్లడించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపునకు కేసీఆర్, హరీష్ రావు సహకరించారని పేర్కొన్నారు. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశాడని తెలిపారు. 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలకు జీవోను ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం నుండి నీళ్లే కాదు బురద కూడా ఎత్తిపోసుకునేలా జగన్ ప్రయత్నాలు ఉన్నాయని విమర్శించారు. రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోవాలన్నది జగన్ ప్రణాళిక అని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఏపీకి 8 టీఎంసీల నీరు తరలించడానికి కేసీఆర్ అనుమతించారని, ప్రగతి భవన్లోనే జగన్ కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జగన్తో చీకటి ఒప్పందం మేరకే కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని, ఒప్పందం మేరకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ వ్యతిరేకించలేదని ఆరోపించారు. రాయలసీమ మచ్చిమర్రి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన కేసీఆర్ సహకరించారని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే 2 ప్రాజెక్టులు మొదలయ్యాయని, కేసీఆర్ పదవులు కమిషన్లకు లొంగి జలదోపిడికి సహకరించారని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా నది, గోదావరి నది ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసే అంశంలో గత ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ మంత్రి సాగునీటి పారుదల శాఖ హరీష్ రావు గారు, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీస్ మాజీ మంత్రి డ్రామారావు గారు, ఈ ముగ్గురు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి ఆ పాపాలను అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేసి ప్రజలను గందరగోళానికి లోను చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎలాంటి తప్పిదాలు జరగకపోను, గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు లొంగిపోయిన విధానాన్ని, కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను, గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను అప్పజెప్పడానికి చేసిన ప్రయత్నాలను ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించడానికి చేస్తున్న కృష్ణా, గోదావరి నదుల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది. ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు, మీ సలహాల మేరకు మీరే ఈ పుస్తకానికి, ఈ చట్టానికి రచయిత, మీరే కథా కథనం నిర్వహించి ఈ చట్టాన్ని తెచ్చిండ్రు. ఈరోజు కృష్ణానది మీద ఉండే ప్రాజెక్టులను శ్రీశైలం, నాగార్జున సాగర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా మీద ఏదైతే ఆరోపణ చేస్తుండ్రో, అసలు ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి పునాది రాయబడ్డదే 2014లో మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ అనుమతి మేరకు, మీ సూచన మేరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు, ఈ చట్టాన్ని లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు మీ పార్టీ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోను ఈ చట్టాన్ని ఆమోదించడానికి మీరు కూడా ఓట్లేసి ఈ చట్టాన్ని రూపొందించిండ్రు. అంటే ఈరోజు ప్రాజెక్టుల అప్పగింత వల్ల తెలంగాణకి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఈ చట్ట రూపకల్పనలో భాగస్వాములు, బాధ్యులు చంద్రశేఖరరావు, అదేవిధంగా కేశవరావు గారని నేను ఈరోజు ఆరోపణ చేయదలుచుకున్నా. రాజ్యసభలో కేశవరావు గారు ఉన్నారు, లోక్సభ పక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు ఉన్నాడు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఆమోదం మేరకే ఈ చట్టాలను ఆమోదం చెందింది. ఈ చట్టం ఇట్లా రావడానికి కారణం చంద్రశేఖరరావు గారని మా ప్రభుత్వం మొట్టమొదటి ఆరోపణ చేస్తుంది. కృష్ణానది
మొత్తానికి నీటి ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయితే ముగిసింది. ఈ సమావేశంలో ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి, ఎలాంటి చట్టాలు వర్తించవు అనే దానిపై అయితే చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. మొత్తానికి నీటి ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏ చట్టాలు వర్తిస్తాయి, ఏ చట్టాలు వర్తించవు, ఎలాంటి సెక్షన్లు అమల్లోకి వస్తాయి అనే దానిపై చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. మొత్తానికి ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే ఇటు మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు. ఆ ముందస్తు సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా కేసీఆర్ నల్గొండకు వెళ్లి కూడా నిరసన తెలిపే ఉద్దేశం ఉన్నట్లు కూడా సమాచారం ఉండడంతో కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఫైరయ్యాడు. ఆ వాస్తవానికి మరికొద్ది రోజుల్లో కూడా ఇటు బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రాజెక్టు జలాలపై అవసరమైతే చర్చకు రండి అనేది కూడా సవాల్ విసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 రోజుల పాటు కూడా ఈ ప్రాజెక్టులపై మాత్రం అవసరమైతే శ్వేతపత్రం విడుదల చేస్తాం, 2 రోజులు సరిపోకపోతే ఎన్ని రోజులకైనా చర్చించడానికి గత 10 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, రాష్ట్ర విభజన జరిగిన నాటి 2014 నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ ప్రాజెక్టులకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించిన చర్చలు జరిగిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఏ మేరకు సాధ్యపడేలా చేశారు, ఏ విధంగా నష్టపోయామన్న దాని మీద కూడా చర్చించేందుకు కూడా అవసరమైతే సాక్షాత్తు అసెంబ్లీలోనే 2 రోజుల పాటు చర్చకు సిద్ధం, అవసరమైతే పొడిగించమంటే పొడిగించడానికి కూడా నేను సిద్ధం అనేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇదే విషయంపై కూడా అప్పటి ఇరిగేషన్ మంత్రులుగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, వీరిద్దరూ ఖచ్చితంగా ఈ చర్చలో పాల్గొనాలని, అవసరమైతే తన కొడుకు కూతురు కేటీఆర్ ని కవితను కూడా తీసుకోవచ్చు అనేసి కూడా సవాల్ విసిన పరిస్థితి ఉంది. వాస్తవానికి ఇటు ఎవరు ద్రోహి, ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారో అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో కూడా కేసీఆర్ కావాలనే 9.5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కేంద్రానికి తొత్తుగా వ్యవహరించి రాష్ట్రం నష్టపోయేలా చేసిరనేసి కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పైన మాత్రం విరుచుకుపడ్డారు. మొత్తానికి వాస్తవానికి ఇటు టీఆర్ఎస్ అభ్యంతరం చెప్పకపోగా కూడా కేసీఆర్ ఓటు వేసి ఈ చట్టాన్ని ఆమోదించేలా చేశాడు, రాష్ట్రానికి అన్యాయం చేశాడు అనేది రేవంత్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నాడు. వాస్తవానికి 811 టీఎంసీల నీళ్లపై పంపకాలు జరగగా కూడా ఇరు రాష్ట్రాల సీఎంలతో కూడా 2015లో కూడా జూన్ లో సమావేశం నిర్వహించారు కేఆర్ఎంబీకి సంబంధించి. దీంట్లో 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు ఇటు ఏపీకి కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ కూడా సంతకాలు పెట్టారనేసి కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇటు మీడియా సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి బయట పెట్టాడు. తెలంగాణకు 50% వాటా అడగకుండా కూడా 2 రాష్ట్రాల మధ్య ఉన్న నేపథ్యంలో కూడా ఈ సగభాగం తెలంగాణకు రావాల్సి ఉన్నా గానీ కేవలం తూతూ మంత్రంగా 32% మాత్రమే ఏపీలో ఉంది. కృష్ణానదికి సంబంధించి 68% ఎక్కువగా భాగం కూడా తెలంగాణలో ఉంది. దీనికి సంబంధించి ఏపీకి అమ్ముడుపోయాడు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీరిద్దరికీ న్యాయం చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేకూర్చి తెలంగాణకు అన్యాయం చేశారనేది మాత్రం రేవంత్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ 2023 బడ్జెట్ లో కూడా గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు 400 కోట్లు కేటాయించడం పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించే రానున్న బడ్జెట్ సమావేశంలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ చేద్దాం. కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి చర్చకు రావాలి, హరీష్ రావు కూడా మంత్రిగా ఉన్న నేపథ్యంలో కూడా వారిద్దరు కూడా చర్చలో పాల్గొనాలనేసి కూడా ఇటు సవాల్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు రోజు కూడా ఇటు నాగార్జున సాగర్ సంబంధించి కూడా ఏపీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంలో కూడా అప్పుడు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా కనీసం నోరు మెదపలేదు. ఆంధ్రప్రదేశ్ ను చూస్తే కేసీఆర్ కు వణుకు పుడుతుందనేసి కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. శిరీష్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.